పోలింగ్ సమయంలో పోలింగ్ తర్వాత జరిగినటువంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే మాచర్ల నియోజకవర్గంలో 144 సెక్షన్ పెట్టడం, అలాగనే ఇద్దరు అభ్యర్థులను వైసీపీ అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి, మాచర్ల అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిని హౌస్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ దాడులన్నిటికీ కారణం టీడీపీ కారణం అని చెప్పి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి సార్, మాచర్ల నియోజకవర్గంలో గొడవలు జరగటానికి కారణం పోలీసులు, టీడీపీ ఇద్దరు కుమ్మక్కయ్య గొడవలు చేశారని చెప్తున్నారు, మీరేమంటారు? మాచర్ల నియోజకవర్గంలో అరాచకం గత 15-20 సంవత్సరాలుగా అరాచకం ఎవరు చేస్తున్నారు? దాడులు, వేధింపులు, సాధింపులు, భూ కబ్జాలు, దోపిడీలు, మరి తప్పుడు కేసులు, పోలీస్ స్టేషన్లో ప్రజల్ని పెట్టి కొట్టించింది ఎవరనేది మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. గత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి దారుణమైన పరిస్థితిని మాచర్ల ప్రజలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశం శాసనసభ్యులు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎవరు చూడలే. ఈరోజు మరి పోలీసుల మీద మా మీద నెట్టడం అంటే ఎక్కడ దాడి చేశారు, ఎవరు మొదలు పెట్టారు అసలు దాడుల్ని? పరామర్శ పేరుతోటి కర్రలు, రాడ్లు, గొడ్డళ్లతోటి పరామర్శలకు బయలుదేరుతారా? ఈ విధంగా మాచర్ల నుంచి ఉదయం నుంచి సాయం పోగు చేసుకొని జనాలందరినీ కారంపూడి మీద పడి ఇష్టం వచ్చినట్టు కనపడ్డోళ్ళని కొట్టుకుంటూ, షాపుల్ని పగలగొట్టుకుంటూ, కార్లు తగలబెట్టుకుంటూ అరాచకం సృష్టించింది నువ్వు, ఆజ్యం పోసింది నువ్వు, అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టింది నువ్వు. పాల్వాయిలో గేట్లో పోలింగ్ బూత్లో పోయే అధికారం నీకెవరు ఇచ్చారు? చూసుకోవాలి, నువ్వు రావాలి అభ్యర్థిగా. అక్కడే కూర్చొని హంగామా సృష్టించి కావాలని ఆ ప్రాంతాన్ని ప్రజల్ని రెచ్చగొట్టింది నువ్వు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు మీకు వాడుకోవడం పెద్ద అలవాటు అయిపోయింది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఫస్ట్ ఉదయం 6 గంటలకి రెంటాల గ్రామంలో దమనకాండ మొదలుపెట్టింది నువ్వు. అక్కడ శివరెడ్డి మంజుల, వీణ, రాజగోపాల్ రెడ్డి అనే అతని మీద దాడి చేస్తే అతను ఈరోజు చావు బతుకుల్లో ఉన్నాడు. మరి పుర్రె కూడా నిలువుగా చీలిపోయి 10 రోజుల వరకు మరి ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితిలో వైద్యులు ఉన్నారు. అంతేకాదు కులాల గురించి మాట్లాడుతున్నావు. మజీద్ బాషా, ఫిరోజు, మరి మల్లెల గోపి, భవానీ ప్రసాద్, రాజు, అలేఖ్య, తురకా నాగరాజు, తురకా శివశ్రీను, అంజిరెడ్డి, దిలీప్ రెడ్డి, పాపిరెడ్డి కుటుంబం, మరి రాజారెడ్డి కుటుంబం, మరి రకరకాల సామాజిక వర్గాల అందరినీ మీద కూడా నువ్వు దాడులు చేపించావు కదా. మరి కేశవరెడ్డి వాళ్ళు నిలబడి ఉంటే సినిమాల్లో చూపించినట్టుగా 5 స్కార్పియోలు పెట్టుకొని తొక్కించుకొని పోతావా? ఏంటి నీ దురహంకారం? ఎన్నాళ్ళు నడుస్తుంది నీ రక్త చరిత్ర? నువ్వు అనుకుంటున్నావేమో అధికారం వస్తే ఏదో చేస్తానని. ఒక్కటి మాత్రం ప్రజలు తెగించిన రోజున నీ అధికారం కాదు, నీవు కాదు, నీ తాతలు లాంటి నియంతలు ఎంతోమంది కొట్టుకొని పోయారు ప్రజల ఆగ్రహం ముందు. 4 సార్లు నిన్ను గెలిపిస్తే ప్రజలకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. అందుకనే ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటిదాకా నీ బాధలు, వేధింపులు, సాధింపులు, ఈ కక్షపూరితమైన దాడులు ఇవన్నీ కూడా చూసి ఈరోజు నేను భూస్థాపితం రాజకీయంగా చేయాలని నిర్ణయానికి వస్తే నువ్వు సహించలేక పోలీసులు అంటావు, కులాలంటావు, పొద్దుగూకులు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. ఏమి ఇప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? రవిశంకర్ రెడ్డి గారు ఎస్పీగా ఉన్నప్పుడు మరి మేము ఎప్పుడూ కులాల గురించి మాట్లాడలేదే. ఈరోజు నువ్వు కులాల గురించి మాట్లాడుతావు. అసలు ఎస్పీ గారిది ఏ కులం? నువ్వు వేయించుకున్న పోలీసు అధికారులు అక్కడ ఉన్నది. ఒకళ్ళు 3 ట్రాన్స్ఫర్ చేశారు, ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. అందులో ఒక సామాజిక వర్గం వ్యక్తి ఒక ఆయన వచ్చాడు, అది నీకు నచ్చలేదు, అందుకని బురద చల్లటం మొదలుపెట్టావు. ఏమి సమాజంలో వాళ్ళు భాగం కాదా? నీ అధికారంలో ఉన్నప్పుడు 2 ఎస్ఐలు ఆ సామాజిక వర్గాలను వస్తే వాళ్ళని ఉద్దేశపూర్వకంగా సస్పెండ్ చేయించిన చరిత్ర నీది. అంటే ఆ సామాజిక వర్గం
ఈ ఈ రాష్ట్రంలో ఉండకూడదా, ఈ నియోజకవర్గంలో ఉండాలి? మేమన్నా మీ తాత జాగీరా ఇది? సమాజంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు అందరూ కూడా ఉండాలి. ఇదే భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం. రాజ్యాంగం గురించి మీకు తెలియదు, రాజ్యాంగ విలువలు తెలియదు, ప్రజాస్వామ్యం గురించి తెలియదు, ప్రజాస్వామ్య విలువలు తెలియదు. ఆటవిక రాజ్యాన్ని, తాలిబాన్ రాజ్యం, దోచుకుందాం, దాచుకుందాం, ప్రజల్ని హింసలు పెడదాం, ఇది మీ అరాచకం. మీ 5 ఏళ్ళు కాదు, నీవు 4 సార్లు శాసనసభ్యుడిగా గెలిచావు. నేను అనేక వేదికల మీద నిన్ను ప్రశ్నించాను. ధైర్యం ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చూపించని. మాచర్ల ప్రజలకు కూడా మొన్న అదే చెప్పాం. అతన్ని 4 సార్లు గెలిపించారు. ఒక్కసారి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేను గెలిచినప్పుడు ఈ మాచర్ల నియోజకవర్గాన్ని అతన్ని 4 సార్లు చేయని అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని ఇప్పటికి కూడా ఆ మాట మీద కట్టుబడి ఉన్నా. ప్రజలు సమాజంలో ప్రజలు కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. విద్రోహాలు, కుటుంబాలు ఫంక్షన్స్కి పిలిచినా నువ్వు వాణ్ణి పిలిచావు, వీడిని పిలిచావు, ఏంటి నీ దురహంకారం? నువ్వేమన్నా నియంతవా? నువ్వైతే ఈ జనాలను ఏమన్నా నువ్వు పెట్టి పోషిస్తున్నావా? సో అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్తుంది, టీడీపీ గ్రామాలు ఏదైతే కమ్మ సామాజిక వర్గం ఉన్నాయో తుమ్మూరుకోట, అలాగనే పాలవాయి గేటు, ఒప్పిచెర్ల, చింతపల్లి, ఈ గ్రామాల్లోనే గొడవలు జరిగినాయి. ఈ గ్రామాల్లోనే రిగ్గింగ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కడ నియోజకవర్గంలో గొడవలు జరగలేదంటున్నారు. నిజంగా ఆయన చెప్పిన మాటల్లో మీరేమంటారు? రెంటాలేంటి? కండ్లకుంటే గ్రామం కేపీ పుల్లారెడ్డిపురంలో రేఖ్యానాయక్ అనే అతన్ని బరిస్తో పొడిశారు, ఇల్లు గోలగొట్టారు. కండ్లకుంటలో ఇల్లు గోలగొట్టారు. ఇందాక చెప్పిన ఆ కుటుంబం రాజారెడ్డి, పాపిరెడ్డి కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కొట్టారు. చివరికి ఒక రూమ్లో బంధించి ఒకసారి కాదు 2 సార్లు కొట్టారు. వాళ్ళని తీసుకుపోవడానికి అంబులెన్స్ వస్తే అంబులెన్స్ని కూడా అడ్డుకున్నారు. ఇది ఎంత దుర్మార్గంగా సాగిస్తూ మరి మాచర్ల పట్టణంలో మరి అన్ని కులాలు ఉన్న వాళ్ళ మీదకి స్కార్పియోలు ఎక్కించారు కదా. ఎందుకు, ఏంటి అసలు? ఏమన్నా ఈ సినిమా అనుకుంటున్నావా? సినిమా ఈ సినిమా చూపిస్తావా? నీకు కూడా సినిమా చూపిస్తారు. నువ్వేమే ఎవరిని పెట్టి పోషించట్లే, ఎవరిని బతికి ఇట్లా. మరి వీళ్ళందరూ ఏ కులస్తులు? మరి రెంటాల్లో రెడ్లు, కండ్లకుంటలో రెడ్లనే కదా నువ్వు దాడి చేయించింది. అంటే నీ మీద రెడ్లందరూ, ఎస్సీల మీద జరిగింది, ఎస్సీలందరూ ఏకమైతే ఏకం చేయటానికి నీ తరఫున ఏకం కావడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రజలు బలహీన వర్గాలు. నువ్వు దోచుకున్నావు, వేధింపులు, సాధింపులు, తప్పుడు కేసులు పెట్టింది బలహీన వర్గాల్ని. నీ ఆస్తులు ఎంత ఆ రోజు? ఈరోజు నీ ఆస్తులు ఎంత? అన్నీ బయటకు తీస్తాం. మాట్లాడితే కులాల గురించి మాట్లాడతాం. సిగ్గుండాలి. 4 సార్లు గెలిచిన శాసనసభ్యుడిగా ప్రతి నిత్యం కులాల కుంపటిని రాజేయడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం జనం చేదరించుకుంటున్నారు. ఏమే, ఒక కులవాడు బతకూడదా? ఒక కులవాడు ఉద్యోగం చేయకూడదా? నువ్వు ఈ కులాన్ని ఉద్ధరించింది ఏందో చెప్పు. నీ కులాన్ని ఏం ఉద్ధరించావో నువ్వు చెప్పు. చెన్నాయిపాలెం కేసుల్లో 10 సంవత్సరాలుగా అమాయకుల్ని బలి చేసి ఇట్లానే రెచ్చగొట్టి తీసుకొని పోతే 10 సంవత్సరాలుగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఏ రోజన్నా ఒక ముద్ద పెట్టావా? జగన్మోహన్ రెడ్డి దగ్గర కోట్లు అడక్కు తెచ్చుకున్నావు చెన్నాయిపాలెం కేసు పేరు చెప్పుకొని. ఈరోజు కూడా అదే జరగబోతూ ఉంది. వీళ్ళందరూ కూడా అమాయకుల్ని చేసి తనకి రక్షణ కవచంలాగా వాడుకోవటం కోసం వీళ్ళందరినీ కేసుల్లో ఇరికిస్తున్నాడు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇలాంటి కుటిల యత్నాలు ముఖ్యంగా వైసీపీ కేడర్ అర్థం చేసుకోవాలి. రాబోయే కాలంలో అతనికి రక్షణ కోసం మిమ్మల్ని వాడుకుంటున్నాడు. ఒక క్వార్టర్ సీసా కోసం లేదో ఒక భావోద్వేగంతో మీరు ఇవాళ పోతే రేపు సమస్యలు ఎదుర్కోవాల్సింది మీరు. ఆ రోజు ఇతను గాలికి వదిలేస్తాడు, హైదరాబాద్ పోతాడు. నేను పారిపోయానని చెప్తున్నాడు. నేను ఎప్పుడూ పారిపోలా, నువ్వు పారిపోతావు. నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలా, బెంగళూరులో ఇల్లు కట్టుకోవాలా, ఢిల్లీలో కట్టుకోవాలా. నువ్వు కట్టుకున్నావు. షిఫ్ట్ అవ్వడానికి ముందే ఆల్టర్నేటివ్ ప్లేస్ నువ్వు చూసుకున్నావు. నేను గుంటూరు నుంచి వచ్చి మా ఊర్లో కట్టుకున్నా ఇల్లు. ప్రతి గ్రామంలో
నువ్వు రాజేసింది, నువ్వు రెచ్చగొట్టింది, బలహీన వర్గాల్ని ఆడుకుంటుంది, వాళ్ళతోటి ఆట ఆడిస్తుంది నువ్వు. అభం శుభం తెలియని వాళ్ళందరినీ రెచ్చగొట్టి తాత్కాలిక ప్రయోజనాలని ఎర్రగా చూపి ఇది చేస్తున్నావు. పోలీస్ అధికారులు వ్యవస్థ, ఎన్నికల కమిషన్ మా చేతుల్లో ఉందా? ఎన్నికల కమిషన్ ఒక డీజీపీని అపాయింట్ చేసింది. ఆయన ఒక ప్యానెల్ ఇచ్చాడు. అందులో కొంతమంది అధికారులు వచ్చారు. వాళ్ళు ఇచ్చేసిన దానికి మా జేబుల్లో ఉన్నట్టు మేమేసినట్టు ప్రతిదీ ఆ కారంపొడి ఏదైతే సిఐ సామాజిక వర్గం అతను దెబ్బతిన్న తర్వాత కూడా కారంపొడికి నీకు సెక్యూరిటీగా అతనే వచ్చాడు. సో అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నేను వరుస వెంబటి గెలుస్తున్నాను, అందుకనే టీడీపీ వాళ్ళు పిన్నెల్లి సోదరులని ఒక దుర్మార్గులుగా అరాచకవాదులుగా చిత్రీకరిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన అనే దాని మీద మీరేమంటారు? నీ అరాచకం మీద మరి న్యాయ విచారణకు సిద్ధమా? సిబిఐ విచారణకు సిద్ధమా? నువ్వు దోచిన గ్రానైట్ బండ్లెన్ని, నువ్వు చూసిన గ్రావెల్ ఎంత, నువ్వు దోచిన మట్టి ఎంత, ఇసుక ఎంత, ఇసుక దందా. మార్కెట్ యార్డు కట్టింది రైతుల కోసం అయితే నువ్వు దాన్ని ఇసుక దందాగా వాడుకున్నావు తప్పితే రైతుల ప్రయోజనార్థం వాడలేకపోయావు. ప్రతి విషయం మీద మరి నువ్వు నీతివంతుడి సత్యసంధుడివే కదా, నువ్వు విచారణకు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నా మీద కూడా విచారణకు నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు విచారణకు సిద్ధమా? నీ అభివృద్ధి ఎంత? 4 సార్లు జిల్లా నువ్వు చేసింది, వచ్చిన నేషనల్ హైవేస్ కూడా నీ గొప్పగా చెప్పుకుంటున్నావంటే నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో 4 సార్లు దానికి సిద్ధమా? ఉత్తుత్త మాటలు చెప్పటం. ఆ రోజు తోటా చంద్రయ్య, జల్లయ్య హత్యల్ని ప్రేరేపించింది ఎవరు? ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో నిప్పులు పెడుతూ మళ్ళీ నాకేం తెలియదని మాట్లాడతాడు. అంటే మీరు వచ్చిన తర్వాతనే, ఏదైతే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా మీరు వచ్చిన తర్వాతనే ఫ్యాక్షన్ పెరిగిందని కూడా ఆయన గతంలో ఆరోపించారు. సో తర్వాత జరిగినటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో ఈ ఎలక్షన్ సమయంలో కావచ్చు, ఆఫ్టర్ పోలింగ్, సో జరిగిన గొడవలకు కూడా మీరే కారణం అంటున్నారు. అదే ప్రతిఘటించారు, ప్రశ్నించారు ప్రజలకు ఒక ధైర్యం వచ్చింది నీ అరాచకాన్ని ఎదుర్కొని. ప్రతిఘటించారు, ప్రశ్నించారు కాబట్టి వాళ్ళని అణిచివేయాలి. కాబట్టి నువ్వు చంపేస్తావా? నిన్ను అడిగితే చంపేస్తావా? ఇదే మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పిన న్యాయం. మీకు ఇంతకన్నా ఏం చెప్తాడులే ఒక ఆర్థిక నేరగాడు. ఈరోజు అధికారుల మీద ఇదే అధికారులను అడ్డం పెట్టుకొని ప్రజల మీద దాష్టికం చేసి స్థానిక సంస్థల్లో ఒక్క వార్డు మెంబర్ని కూడా పోటీ చేయకుండా గంజాయి, తెలంగాణ లిక్కరు, నాటుసారా పెట్టి వేధించిన ఇదే ప్రజలు మర్చిపోయారనుకుంటున్నావా? ప్రజాస్వామ్యాన్ని ఖతం చేసి రాజారెడ్డి రాజ్యాంగం, అంబేద్కర్కి విగ్రహాలు పెట్టడం కాదు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసినాడు గొప్ప. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేక రాజ్యాంగం, అది రాజారెడ్డి కావచ్చు, తొక్కలో రెడ్డి కావచ్చు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల మీద దాడులు చేస్తూ ప్రశ్నించిన వాడిని జైల్లో పెడుతూ తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తూ ఉన్నాడు. అంటే నేను వచ్చినాక గొడవలు జరిగిన, నేను వచ్చిన తర్వాత ప్రశ్నిస్తారనే భయం, అప్పటికి ఇంకా ప్రశ్నించలేదు కూడా, ప్రశ్నిస్తారనే భయంతో ముందుగానే ఇతను మరి జల్లయ్య హత్య కానీ, చంద్రయ్య హత్య కానీ, ఆ రోజు చంద్రయ్య హత్యలో కూడా మా పాత్ర లేదంటాడు. పార్టీ ఆఫీస్ మీద నీ తమ్ముడు కర్రలు పట్టుకొని ఆ రోజు హల్చల్ చేస్తే మీ తమ్ముడు ఏమన్నా మా పార్టీలో ఉన్నాడా? సిగ్గు లేకుండా మాట్లాడి ఈ నాయకులతో మాట్లాడాలంటే చీదరేస్తూ ఉంది. సో అంటే ఎంపీ లావు శ్రీకృష్ణదేవులు ఏదైతే వైసీపీలో నుంచి ఎంపీకి గెలిచారో, తర్వాత మీ పార్టీ తరపున పోటీ చేశారో, ఆయనే ఈ గొడవలకి ప్రధానంగా ఆయన తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఊర్లలో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారో, ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే ఏదైతే సిఐగా తెచ్చుకున్నారని కూడా చెప్తున్నారు. 3 అధికారులు వచ్చారు, అందులో ఒక సిఐ వచ్చాడు, అందులో ఒక ఆయన చౌదరి ఉన్నాడు. ఏంటి తప్పు? అసలు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో ఎన్నాళ్ళు ఆయనతో పిసుక్కుంటూ తిరిగావు కదా నువ్వు. ఆయన ఎలాంటోడో నీకు తెలియదా? రెచ్చగొట్టేవాడా? రెచ్చిపోయేవాడా? ఒక మాట అనేవాడా? ఈరోజు మాట్లాడాలి కాబట్టి నేను ఏదో అడ్డగోలుగా కులాలు, ఈరోజు కులం ఎంపీ కృష్ణదేవరాయల కులం నీకు ఈరోజు గుర్తుకొచ్చిందా? ఇన్నాళ్ళు నువ్వు అధికారులు నేర్పించుకున్నావు. మరి ఏ రోజు ఆ సామాజిక వర్గంలో ఎంతమంది మాచర్ల నియోజకవర్గంలో నీ 3 టర్మ్లలో ఉద్యోగాలు చేయగలిగారు? అంటే ఒక వర్గం మీద నువ్వు కక్ష కట్టి మాట్లాడుకుంటూ, అంటే ఈడ కమ్మ, రెడ్డి, కాపు ఏదో ఫీలింగ్ తీసుకొచ్చి నువ్వు లబ్ధి పొందాలి, అది నీ ఆలోచన.
దానికోసం పదే పదే ఆ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం కాదు, ఈ సామాజిక వర్గాన్ని నువ్వు చేసిన న్యాయం ఏంటో చెప్పు. నీ సామాజిక వర్గాన్ని నువ్వు చేసిన న్యాయం ఏంటో చెప్పు. సర్పంచులు అయ్యారు ఏకగ్రీవంగా. అక్క పెత్తనం చెల్లెల కాపురం కూడా కాదు, తాళైతే వాళ్ళు కట్టారు. దాంట్లో ఉన్న విధులు అన్నీ కూడా నువ్వే చూసుకున్నావు. ఒక మున్సిపల్ చైర్మన్ కానీ గ్రామ సర్పంచ్ కానీ ప్రతి దాంట్లో ఆ డబ్బులన్నీ పంచాయతీ నిధులన్నీ నువ్వే భోంచేసావు. వాళ్ళని సంతకం పెట్టమంటే పెట్టారు. ఇలాంటి దుర్మార్గపు పరిపాలన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నాశనం చేసి ఎక్కడ మీ పార్టీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళకేం స్వేచ్ఛ ఉంది? తాళి కట్టారు వాళ్ళు, కాపురం నువ్వు చేస్తున్నావు. వాళ్ళకేం అధికారాలు ఉన్నాయి? వాళ్ళకేం గౌరవం ఉంది? ఇలాంటి రౌడీయిజానికి గూండాయిజానికి వాళ్ళని ఉపయోగించుకున్నావు. మళ్ళీ ఆ రోజు అక్కడ సరస్వతి భూముల్లో ఏ విధంగా అయితే ప్రజల్ని ఇరికించి ఇబ్బందులు పెట్టావో అదే మళ్ళీ రిపీట్ చేయబోతా ఉన్నావు. మీ కార్యకర్తలను మీరు ఇబ్బంది పెట్టడం కోసం. వైసీపీ కార్యకర్తలు మేల్కొనాలి. ఏం జరుగుతుంది, మీ భవిష్యత్తు ఏం జరగబోతుందో అనేది కూడా. సో టీడీపీ నేతలు తాను మాచర్ల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళాను, పారిపోయారని దుష్ప్రచారం చేస్తున్నారు. తన మీద ఎటువంటి కేసులు లేవు, నేను ఎలాంటి వాటికి భయపడాల్సిన పని లేదు, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. దాని మీద ఏమంటారు? ఇప్పుడు నేనున్నాను, మా నాయకుడు ఒక మాట చెప్పాడు, పోలీస్ అధికారులు ఒక మాట చెప్పారు. మీరు మాచర్లు వెళ్తే అక్కడ రిటాలియేషన్ ప్రారంభమైతే పెద్ద ఎత్తున నష్టం జరిగితే అది ప్రజాస్వామ్యంలో మంచి విధానం కాదు రెడ్డి గారు, మీరు సహకరించండి అన్నారు. మరి నువ్వు చెప్పకుండా పారిపోవాల్సిన అవసరం ఏంటి? కాకపోతే చెప్పాలి కదా, అధికారులు అనుమతి తీసుకొని పోవాలి కదా. నీకు వ్యవస్థల మీద ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే నువ్వు వారి అనుమతి తీసుకొని పోవాలి. కానీ నేను ఇక్కడ ఉన్నాను, నాకేదైనా మెడికల్ ఎయిడ్ ఇంకోటి అవసరమైందనుకో, నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, నేను ఫలానా చోటికి పోవాలంటే వాళ్ళు కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు, పోతాం వస్తాం. నువ్వు అర్ధరాత్రి పారిపోయి నేను పారిపోలేదంటే నీ ఇంటి మీద నీ ఇంటి చుట్టూ దొరికిన బాటిల్స్ ఏంటి, కర్రలు ఏంటి, రాడ్లు ఏంటి, ఒక ట్రక్కుకైనాయి. ఇంకా నువ్వు నంగనాచి కబుర్లు చెప్తావేంటి? అసలు ఏంటి జనం ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నావా నువ్వు? ఇంటి చుట్టూ రాళ్ళు, సీసాలు, బీరు బాటిళ్ళు అంటే వాటిని వేసి ఎవరిని చంపుదామని ముందొక సైరన్ వెనక ఒక సైరన్ పెట్టుకొని పోయే నువ్వు, నీ తమ్ముడికి ఒకటి. పోలీసులు ఎవరికి ఊడిగం చేశారు? నీకు ఊడిగం చేశారు, నీ తమ్ముడికి కూడా ఊడిగం చేశారు. చివరికి తురకా కిషోర్ లాంటి అతనికి కూడా పోలీసులు కేక్ కటింగ్ చేశారు పోలీస్ స్టేషన్లో. అంటే ఇక్కడ పోలీసు వ్యవస్థని నువ్వెలా తయారు చేసుకున్నావు? నువ్వు ప్రతిపక్షాల మీద లేకపోతే ఎస్పీ గారి మీద, ఐజీ గారి మీద, ఇంకొకళ్ళ మీద నెట్టడం కాదు. నువ్వు ఏర్పాటు చేసుకున్న బందోబస్తు నిన్న కూడా నీ డిఎస్పీ వేసిన బందోబస్తు అది. తెలుగుదేశం వాళ్ళనే బ్లేమ్ చేస్తున్నావు. నీ సత్య చరిత్ర ఏంటో రాష్ట్రంలో అందరికీ తెలుసు. నేను ఇప్పటి వరకు మాట్లాడలేదు. విగ్రహాల దొంగ అని 100 సార్లు ప్రస్తావిస్తే నేను కాదని నీ బతుకులో ఎప్పుడని చెప్పుకున్నావా? నీ బ్రతుకేంటో మాచర్ల ప్రజలకు తెలియదా? ఒక శాసనసభ్యుడు విగ్రహాల దొంగతనం చేశాడు అనుకుంటే సిగ్గుపడాలి. నువ్వు ఏ రోజైనా నేను కాదని అన్నావా? అంటే నేను అనేక సార్లు నీ అవినీతి మీద, నా అవినీతి మీద, నీ అరాచకాల మీద, నా అరాచకాల మీద, అన్నిటి మీద విచారణకు సిద్ధమా అని చెప్పి అడిగాను. ఏ రోజున నువ్వు దానికి సమాధానం చెప్పావా? చెప్పే ధైర్యం ఉందా? ఎందుకు మొదలుపెట్టావు నువ్వు? రాడ్లు పెట్టుకొని హీరోయిజం అనుకుంటున్నావా? సినిమాల్లో చూపించినట్టు 5 బండ్లతో తొక్కించుకుంటూ పోతావా ప్రజల్ని? ఫైనల్గా మీరు ఒకటి చెప్పండి. టీడీపీ వాళ్ళు పోలీసులు కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా ఈసారి కూడా గెలవబోయేది నేనే అంటున్నారు. మీరు ఆల్రెడీ అక్కడ అభ్యర్థిగా ఉన్నారు, అక్కడ జరిగినటువంటి పోలింగ్ చూస్తే మీకేమనిపించింది? టీడీపీకి పోలీస్కి అసలు సంబంధం లేదు. వాళ్ళంతా వాళ్ళకే సహకరించారు. గెలవటం అనేది 100% తెలుగుదేశం పార్టీ ప్రజల ఆకాంక్షల మీద, ఆశల కోరికల మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బ్రహ్మారెడ్డి